ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోండి. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగుగాకండి. దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా మరలా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు, మనల్ని సరిచేస్తూ ఉన్నారు, మనకి మరలా రిమైండ్ చేస్తూ ఉన్నారు. ఏంటిది? మీ యొక్క ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోండి. అంటే దేవుడు సెలవిస్తున్న మాట యొక్క ఆంతర్యము అర్థం ఏందనంటే, నీ యొక్క బిహేవియర్, నీ యొక్క వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది, నీ యొక్క ప్రవర్తన గురించి ఒకసారి ఆలోచించుకో. నీకు నువ్వే సెల్ఫ్గా ఆలోచించుకో. ఎట్లా ఉన్నావు అసలు? నా వేలో నడుస్తున్నవా? నేను చెప్పిన మార్గమందు, నేను చెప్పిన వాక్యమందు స్థిరంగా ఉంటున్నవా? నేను చెప్పిన విధంగా నువ్వు నడుచుకుంటున్నావా? నామకార్థంగా నామినల్ క్రిస్టియన్ లాగా ఉంటున్నావా అని దేవుడు యొక్క వాక్యాన్ని బట్టి మళ్ళీ మనకి రిమైండ్ చేస్తూ ఉన్నారు, మనల్ని క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. ఏంటండి ఇక్కడ ఆలోచిస్తే దేవుడు సెలవిచ్చినది ఏమనగా, మీ యొక్క ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మనము నిజంగా ఎలా ఉంటున్నాం ఈరోజు? మన ప్రవర్తన దేవుని దృష్టికి యథార్థంగా, దేవుని మహిమార్థం మనం జీవించగలుగుతున్నామా? లేకపోతే మన ప్రవర్తనను బట్టి ఆయన మరలా శిల వేసే వాళ్ళలాగా ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుంటూ మన ప్రవర్తన దేవుని దృష్టికి యథార్థంగా ఉండినట్లు జీవిద్దాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించును గాక.